హిందువులకు గుడి, ముస్లింలకు మసీద్, క్రైస్తవులకు చర్చి. వీళ్లంతా ధ్యానించే ఆలయం ప్రశాంతి నిలయం. అది సర్వమతాల సంగమం. పుట్టపర్తిని ప్రపంచ పటంలో నిలిపిన ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ పేద ధనిక తేడా లేదు. కులమతాల పట్టింపులు ఉండవు. రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాలు, మరెందరో ప్రముఖులు అక్కడ సామాన్యులే. అందరిలోనూ సమానత్వం, ప్రేమతత్వం, మానవత్వం. అదే సాయితత్వం. బోధనలతో భక్తి మార్గాన్ని, సేవలతో సన్మార్గాన్ని చూపిన కారణజన్ముడు సత్యసాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటూ బాబా ఇచ్చిన సందేశం నిఖిల జగతికి మార్గనిర్దేశం. సత్యసాయి శతజయంతి సందర్భంగా ఆ సత్యాన్వేషి సందేశాలను ఒకసారి స్మరించుకుందాం. దేహం దైవం ఈ రెండూ వేరని వాదించేవారెందరో. ఆ రెండూ ఒకటేనని, దేహమే దేవాలయమని, దానిపై మనం చూపే ప్రేమే దైవమని ప్రబోధించిన ప్రేమమయ్యి సత్యసాయి. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ పుట్టపర్తి వేదికగా భగవానిచ్చిన సందేశం వేదాల సారం కాదు, ఆయన జీవిత పాఠమే. ప్రేమతత్వం, మానవత్వం, సేవాతత్వంతో పుట్టపర్తిని ఆధ్యాత్మిక ధామంగా మార్చిన సత్యాన్వేషి సత్యసాయి. ఆధ్యాత్మిక సాధకులకు ఆయన అత్యుత్తమ గురువు, హేతువాదులకు మానవతావాది, భక్తులకు మానవ రూపంలోని భగవత్ స్వరూపం. అందరూ మనుషులే, అందరూ దేవుళ్లే అనే బాబా సత్యవాక్కులు ప్రస్తుత సమాజానికి సుభాషితాలు. సత్యసాయి ఇలా పిలిస్తే భక్తలోకం పరవశించింది. రామ 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 శ్రీరామ రామ రామ. సత్యసాయి ఇలా పాడితే ఆధ్యాత్మిక జగత్తు ఓలలాడింది. ప్రపంచ దేశాల్ని పుట్టపర్తి బాట పట్టించింది. ప్రేమనే దైవము. మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో. ఐ యామ్ మ్యాన్, హి ఈజ్ ఆల్సో మ్యాన్. ఐ యామ్ మ్యాన్, హి ఈజ్ ఆల్సో మ్యాన్. ఐ యామ్ గాడ్, హి ఈజ్ ఆల్సో గాడ్. ఐ యామ్ గాడ్, హి ఈజ్ ఆల్సో గాడ్. ప్రతి జీవి ఎందుకు గాడ్ ఉన్నాడు. సత్యసాయి వదిలి వెళ్ళిన లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే సందేశం అంతరార్థం ఇదే. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే, ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. కనుకనే ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. ఈ బోధనలు ప్రేమ సమాజాన్ని నిర్మించాయి. మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖుడు మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? ఈ బోధనలు భక్తుల్ని సన్మార్గంలో నడిపించాయి. సుఖ సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రియముతో పెద్దలు పొగిడిన గాని, దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. దేవుని మరువకురా, ఉన్నది దైవమే ఒక్కడురా. ఈ వాక్యాలు మనిషిలోని అజ్ఞాన చీకట్లు తొలగించాయి. ఒక్కో సందర్భంలో ఒక్కో చైతన్య స్వరూపుడిలా వేదాలు, ఉపనిషత్తుల పరమార్థాన్ని సూటిగా భక్తుల హృదయాల్లోకి చేర్చారు సత్యసాయి. ఆనందం విత్తంలో లేదు, నీ చిత్తంలో ఉంది అంటూ డబ్బు పట్ల వ్యామోహాన్ని పోగొట్టిన సర్వసంఘ పరిత్యాగి ఆయన. పిల్లల బుర్రల్లో చొప్పించాల్సిందే భయం కాదు, ఆత్మబలం అంటూ పెంపకం గురించి పాఠాలు నేర్పారు బాబా. మనిషిలోని విజ్ఞానం, ఆలోచనా శక్తి, సమర్థతల్ని సరైన దిశలో మళ్లించి సత్యాన్వేషణ చెయ్యాలన్నదే వీటన్నింటి సారం. ప్రతి మానవుడు తనలోని ఉన్న దివ్యత్వాన్ని ఏ రకంగా ప్రకటించాలి, ఎలా ప్రకటించాలన్న దానికి సత్యసాయి సేవా సంస్థ ఒక చక్కటి
మార్గం చూపిస్తుంది. నీ దైవాన్ని మార్చాల్సిన అవసరం లేదు, నీ దైవాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ దైవాన్ని విడిచిపెట్టి ఇంకొక మార్గాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. నీ దైవాన్ని నీకు ఇష్టమైన రీతిలో నువ్వు ఆరాధన చేస్తూ సాటి వ్యక్తికి సాయపడమే సత్యసాయి సేవా సంస్థ యొక్క ముఖ్య లక్షణం. ఇదే స్వామి చెప్పింది. దీన్నే మనం భక్తి మార్గం అనొచ్చు, సేవా మార్గం అనొచ్చు, లేకుంటే జ్ఞాన మార్గం అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాట మీకు గుర్తు చేస్తాను. సాయి అంటే SAI, సాయి. ఎస్ అనేది స్వామి చెప్పారు ఏంటంటే స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఆధ్యాత్మికమైన పరివర్తన. ఏ అనేది అసోసియేషన్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే సామాజిక పరివర్తన. ఐ అనేది లాస్ట్కి పెట్టారు, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే వ్యక్తిగతమైన పరివర్తన. అంటే ఈ రెండు మారాలనంటే మీకు సమాజం మారాలన్నా, మనిషి మారాలన్నా ఆధ్యాత్మికమైన దృక్పథం లేనిదే ఈ రెండిట్లో మార్పు రాదని చెప్పి స్వామి ఎన్నో మార్లు చెప్పారు. స్వామి ఏ మతానికో, లేకుంటే ఏ కులానికో, ఏ ప్రాంతానికో, ఏ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే ఆయన అందరి చేత ప్రేమించబడుతున్నారు, అందరినీ ప్రేమించారు కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు. ప్రతి పని దైవంగా భావించినప్పుడు మనిషిలో మార్పు అనేది తథ్యం. అది ఆధ్యాత్మిక తత్వంతో కూడిన మార్పుగా మనం తెచ్చుకున్నప్పుడు మనలో ఉన్న దివ్యత్వం ఆటోమేటిక్గా ప్రకటితమవుతుంది. అదే సమసమాజం, అదే మనం ఈ ప్రపంచ శాంతికి మూల కారణం కూడా. సత్యసాయి దృష్టిలో అందరూ ప్రేమస్వరూపులే. సకల మతాల సారాన్ని తేట తెలుగులో చెప్తే అవి ఆంగ్ల తర్జుమా ద్వారా ప్రపంచ దేశాల్లో పరిమళాలు వెదజల్లుతున్నాయి. అందుకే భూగోళంలోని అన్ని దేశాల భక్తులు పుట్టపర్తిలో ప్రణమిల్లుతారు. ప్రశాంతి నిలయం 450 ఎకరాల సువిశాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవా సంగమం. నిత్యం భజనలు, వేదమంత్రోచ్చారణలు. నవరాత్రి నుంచి శివరాత్రి వరకు పుట్టపర్తిలో ఆధ్యాత్మిక వాతావరణమే. ప్రత్యేక సందర్భాల్లో ప్రశాంతి నిలయం మినీ ప్రపంచంలా మారిపోతుంది. 25,000 మందొచ్చినా ఏ లోటు రాదు. భక్తులంతా సాయి సేవకులే, సత్యసాయి వాక్పాలకులే. ప్రశాంతి నిలయం సర్వమతాలకు ఆలయం. సత్యసాయి అక్కడే ముస్లింలతో కలిసి మొహర్రం జరుపుకున్నారు. ఆ వేదికపైనే క్రైస్తవ అతిథులకు శిలువలు కానుకగా ఇచ్చారు. బౌద్ధ భిక్షువులు, జైన సన్యాసుల సందేహాలు నివృత్తి చేశారు. బోధనలతోనే కాదు, సాహిత్యంతోనూ సర్వమతాల సారాన్ని చాటిన జ్ఞాన సంపన్నుడు సత్యసాయి. సనాతన వారధి పత్రిక ద్వారా 25 ఏళ్ల పాటు నిరాటంకంగా రాసిన వ్యాసాలన్నీ ధర్మ మార్గాలే. మనలో ఉన్న కామ, క్రోధ, ద్వేషాల్ని జయిస్తే సర్వం శాంతిమయం అంటూ బాబా రాసిన వ్యాసం మానవాళికి శాంతి సందేశం. ఉపవాసం అంటే ఆ రోజు ఏమీ తినకుండా దేహాన్ని శుష్కింపచేయడమో, లేదా అన్నమైతే తీసుకోలేదు 40 దోశలు తీసుకున్నామో అనుకోవడమో కాదు. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా నీ యొక్క ఆలోచనలతో, నీ యొక్క మాటలతో, నీ యొక్క చేతలతో భగవంతునికి సమీపంగా ఉండడమే నిజమైన ఉపవాసము అని స్వామివారు చెప్పారు. ఆధ్యాత్మికత అంటే కేవలము పూజలు, వ్రతాలు చేయడం మాత్రమే కాదు. నీలో ఉన్న పశుత్వాన్ని పూర్తిగా నిర్మూలించుకొని, నీలో ఉన్న దానవత్వాన్ని పూర్తిగా సంహరించుకొని, అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని, దైవత్వాన్ని మేల్కొల్ప చేసుకొని ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడమే నిజమైన ఆధ్యాత్మికత. వారి ప్రేమ, సేవా మార్గంలో ప్రపంచమంతా తరిస్తుంది. ప్రశాంతి నిలయంలోని బాబా కోర్కెల గది మురికి పట్టిన మనిషి మదిని శుద్ధి చేసే స్నానవాటిక. అంతులేని ఆశలతో తన దగ్గరికొచ్చేవారిని, కోరికలే దుఃఖానికి హేతువులని హెచ్చరించేవారు బాబా. ఐహిక విషయాలపై ఆసక్తి వదులుకోవాలంటూ గీతలోని నిష్కామ కర్మను జీవితానికి అన్వయించేవారు. అడిగితే ఇచ్చేవాడు మానవుడు, అడగకుండా ఇచ్చేవాడు భగవత్ స్వరూపుడు. భక్తుల మదిలో ఏముందో ముందే గ్రహించి ఇచ్చేవారు సత్యసాయి. క్రికెట్ దేవుడు సచిన్ కూడా ఇలాంటి ఓ మధుర జ్ఞాపకాన్ని భక్తులతో పంచుకున్నారు. In 2011, after having played multiple World Cups, I knew that that was going to be my last World Cup. Huge expectations. Emotions were running high. We were having a camp in Bengaluru, and I received a phone call saying that Baba has sent you his book. It brought a smile to my face. I knew that this World Cup is going to be a special one for us. It gave me that confidence
that inner strength, it was very much there during the camp, and that book became my constant companion. We all know what happened after that in 2011 when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy. 2009 సంవత్సరంలో నేను స్వామి యొక్క పాదాలు తాకినప్పుడు బంగారు నువ్వు తప్పకుండా మంత్రి అవుతావని చెప్పడం జరిగింది. నేను అపోజిషన్లో ఉన్నాను కదా, ఏ విధంగా మంత్రి అవుతాను అని చెప్పి ఆ రోజున నేను చాలా ఆలోచనలు పడ్డాను. వెంటనే 2014 సంవత్సరంలో 6 శాఖల మంత్రి కాగలిగానంటే ఆ మహానుభావుడు ముందు ఏమి జరగబోతుందో ఆలోచించి చెప్పే మహిమ ఉండే దేవునిగా మేము భావిస్తున్నాం. ఓ సాధారణ కుటుంబంలో ఉదయించిన సత్యనారాయణరాజు సత్యాన్వేషణలో సత్యసాయిలా అవతరించారు. అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం 1926 నవంబరు 23న ఈశ్వరమ్మ పెదవెంకమరాజు దంపతుల 3వ సంతానంగా పుట్టపర్తిలోనే జన్మించారు. అమ్మ ఒళ్ళో విన్న రామాయణ భారతాలు కీర్తనలు సత్యను ప్రభావితం చేశాయి. సత్య సత్య అని అంతా పిలిచిన పిలుపు ఆయన్ను ఓ సత్యాన్వేషిగా మార్చింది. ఆ తరువాత షిరిడీ సాయి ప్రేమతత్వం కట్టిపడేసింది. సాయి సచ్చరితను తరచూ ప్రస్తావించే సత్య భవబంధాలు వీడారు. పుట్టపర్తిలో సుబ్బమ్మ అనే సాధకురాలి ఇల్లే అప్పుడు ఆయన కార్యస్థలమైంది. అక్కడే సత్యనారాయణరాజు సత్యసాయిగా అవతరించారు. అప్పుడు ఆయన వయస్సు 14 ఏళ్లు. సత్యమే నా మార్గం, నేనే సత్యం అంటూ తన సత్యస్వరూపాన్ని సాధికారికంగా ప్రకటించాడు సత్యసాయి. పుట్టపర్తిని వెతుక్కుంటూ సత్యసాయి భక్తులు ఎక్కడెక్కడి నుంచో రావడం మొదలైంది. కాలక్రమంలో తనకు ఆశ్రయమిచ్చిన సుబ్బమ్మ ఇల్లు ఇరుకవడంతో ప్రశాంతి నిలయం నిర్మించారు బాబా. మైసూరు మహారాజా, వెంకటగిరి సంస్థానాధీశుడు, మీర్జాపురం పాలకుడు కూడా బాబా భక్తులమని సవినయంగా ప్రకటించుకున్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులు బాబా బోధనల పట్ల ఆకర్షితులయ్యారు. రద్దీ ఎంత పెరిగినా నిరాడంబరతే సత్యసాయిని భక్తుల హృదయాల్లో దేవుడిగా నిలిపింది. ఓ సందర్భంలో వెంకటగిరి ప్రభువులు బంగారు పల్లకీ సిద్ధం చేసినా సున్నితంగా తిరస్కరించి నలుగురితో కలిసి నడిచి కుబేరుడైనా కుచేలుడైనా పరమాత్మ ముందు అందరూ సమానమే అని చాటి చెప్పారా ధర్మయోగి. ప్రజల హృదయాల్లో సత్యం, ప్రేమ, శాంతి, అహింస అనే బీజాలు నాటారు సత్యసాయి. అవి బలంగా మొలకెత్తాలి, భవిష్యత్తులో మహావృక్షాలుగా ఎదగాలని ఆకాంక్షించేవారు. ఆయన ప్రబోధాలు ఇప్పుడు 144 దేశాల్లో ప్రేమతత్వం పంచుతున్నాయి. వచ్చిన పని పూర్తయిందని భావించారో ఏమో 2011 ఏప్రిల్ 24న శివైక్యం చెందారు సత్యసాయి. దేహం అశాశ్వతం, సంకల్పం, సేవా కార్యక్రమాలే శాశ్వతమంటూ 8 పదుల వయస్సులో తన భౌతిక దేహాన్ని త్యజించారు. కానీ సత్యసాయి విద్యా సంస్థల్లో అక్షరమై, వైద్యశాలల్లో ఔషధమై, సేవా సైన్యాల్లో అంకిత భావనై బాబా సజీవంగానే ఉన్నారు. సత్యసాయి బోధనలు మానవాళికి శాంతి మంత్రాలైతే ఆయన తలపెట్టిన సేవలు అన్నార్తుల ఆకలి దప్పులు తీర్చే అక్షయ పాత్ర. పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా అందించే వరప్రసాదం. సత్యసాయి ఆధ్యాత్మిక మూర్తే కాదు, సేవా స్ఫూర్తి. నారాయణ సేవ, రామసేవ, గిరిజన గ్రామీణ సేవ, దివ్యాంగ జనసేవ, అంతిమంగా మానవ సేవే మాధవ సేవ. ఇలా రకరకాల పేర్లతో దీనులకు దిక్కైంది సత్యసాయి ట్రస్ట్. సమాజ సేవే సాయి సేవ అంటూ ఆ మహాన్ ఋషి తలపోసిన యజ్ఞం లక్షల మంది ఆకలి తీరుస్తోంది. రేపటి పౌరులకు విలువలతో కూడిన విద్య అందిస్తోంది. శిక్షణతో యువతీ యువకుల ఉపాధికి దారి చూపుతోంది. నాణ్యమైన వైద్యంతో రుగ్మతలు దూరం చేస్తోంది.
కొన్ని వేల గ్రామాల దాహార్తి తీరుస్తోంది. పేదోడి ఆకలి తీరిస్తే పరమాత్ముడిని సేవించినట్లే అని ప్రబోధించారు సత్యసాయి. అలా మొదలైందే నారాయణ సేవ. సత్యసాయి సేవా సమితి వాలంటీర్లు అనంతపురం, కడప, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విశాఖ, ఆదిలాబాద్ ప్రభుత్వాసుపత్రులతో పాటు హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి అనుబంధంగా నిర్వహిస్తున్న ఆశ్రిత కల్పలోనూ రోజు 300 నుంచి 500 మంది రోగులు, వారి సహాయకులకు అన్నం పెడుతున్నారు. కూలీనాలి చేసుకున్నా నెల గడవడం కష్టమయ్యే నిరుపేదలకు అమృత కలశం పేరుతో నిత్యావసర సరుకుల కిట్ అందిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏటా 80,000 మందికి అమృత కలశం కిట్లు పంచుతున్నారు. నేషనల్ నారాయణ సేవ పేరుతో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు, ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లు, వంట చేసుకోలేని వృద్ధులకు భోజన క్యారియర్లను ఇళ్లకే పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే 40,000 మంది ఆకలి తీరుస్తున్నారు. గర్భిణీల్లో రక్తహీనత నివారించేందుకు ఉద్దేశించిందే సాయి ప్రోటీన్. చిరుధాన్యాలు, బెల్లంతో లడ్డూలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకొచ్చే దాదాపు 60,000 మంది గర్భిణీలకు నెలకు సరిపడా అందిస్తున్నారు. ఇలా నారాయణ సేవ ద్వారా ఏటా దాదాపు 1,50,00,000 మంది ఆకలి తీరుతోంది. 26 జిల్లాల్లో నాకు తెలిసి 16-17 జిల్లాల్లో హాస్పిటల్స్ నారాయణ సేవలు ఉన్నాయి. హాస్పిటల్లో వంట చేసి వడ్డించటం, అలాగే కుటుంబ నారాయణ సేవలు, గర్భిణీ స్త్రీలకి ఎవరీ మంత్ 9th మహిళా విభాగం నుంచి వంట చేసి పిహెచ్సి సెంటర్స్ ఉంటాయి కదండి ప్రతి జిల్లాలో, అక్కడికి వెళ్ళి ఆ గర్భిణీ స్త్రీలకి వాళ్ళ మారుమూలలో ఉంటాయి ఆ పిహెచ్ సెంటర్లు, అక్కడికి ఫుడ్ తీసుకెళ్ళి పెడతామండి. పేదల ఆకలి తీరుస్తూనే బతకడానికి జీవనోపాధిని చూపిన మార్గదర్శి సత్యసాయి. పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తగ్గించాలనే సంకల్పంతో 1974లో ప్రశాంతి నిలయంలో మొదలైన వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పుడు అనేక ఊళ్లకు విస్తరించింది. ఊళ్లలో యువత, మహిళలకు 3 నెలల పాటు టైలరింగ్, మెకానికల్, ప్లంబింగ్ పనులు నేర్పించి ఉచితంగా పరికరాలిస్తోంది. కారు డ్రైవింగ్, యోగా కోర్సులు నేర్పింది. అనంతర కాలంలో దీన్నే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు, కేరళ, గుజరాత్, ఒడిషా, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలకు విస్తరించింది. స్థానికంగా ఉండే సత్యసాయి సేవా సమితుల ద్వారా గడిచిన 5 ఏళ్లలో దేశంలోని 169 శిక్షణ కేంద్రాల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 రకాల కోర్సుల్లో తరగతులు నిర్వహించింది. సుమారు 5,000 పైచిలకు మహిళలకి స్వామి 100th బర్త్డే సందర్భంగా ముఖ్యంగా మగ్గం వర్క్, కంప్యూటర్ కోర్సెస్, జెంట్స్ యూత్కి ఏసీ మెకానిజం, మరి కంప్యూటర్ అవేర్నెస్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక సేవా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. సత్యసాయి సుజల స్రవంతి పథకం ఎడారి నేలను తడిపిన ఓ భగీరథ ప్రయత్నం. ప్రభుత్వాలే ఏళ్లకు ఏళ్లు పడుతుందనుకున్న ప్రాజెక్టును ఏడాది తిరగకుండానే పూర్తి చేసి అనంతపురం గొంతు తడిపారు బాబా. చిత్రావతి నది, తుంగభద్ర ఎగువ కాల్వను ప్రధాన నీటి వనరులుగా ఉపయోగించుకుని మంచినీటికి ముఖం వాచిన వందలాది గ్రామాలకు అమృత ధారలు చేర్చారు. అప్పట్లోనే 300 కోట్ల రూపాయల ఖర్చుతో 731 గ్రామాలకు ఉచితంగా తాగునీరు అందించడం సహా మానవ సంకల్పమంటూ సత్యసాయి సేవా నిరతికి జపాన్లో జరిగిన వరల్డ్ వాటర్ సదస్సు అభినందనల హారతి పట్టింది. పథకం 2వ దశలో పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు ప్రాంతాల్లో 411 కిలోమీటర్ల పైపు లైన్లు వేసి 2.5 లక్షల మంది దాహం తీర్చింది. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 320 కాలుష్య, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు, ఉభయ గోదావరి జిల్లాల్లో 455 గ్రామాలకు శుద్ధ జలాలు సమకూర్చింది. శిథిలావస్థలో ఉన్న కండలేరు, పూండి కాలువను పునరుద్ధరించి 2002లో చెన్నై వాసులకు జలాలు అందించింది. సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్ ద్వారా 6 రాష్ట్రాల్లో 108 నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, కేరళలో ప్రేమధార పేరుతో 119 నీటి వడపోత యూనిట్లు శుద్ధ జలాలు అందిస్తున్నాయి. సత్యసాయి సేవాయాగంలో మరో గొప్ప కార్యం విద్యాయజ్ఞం. కార్పొరేట్ విద్యాలయాల్ని తలదన్నేలా కేజీ నుంచి పీహెచ్డీ వరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య ఇక్కడ ఉచితం. డబ్బు లేక ఏ విద్యార్థి పుస్తకాన్ని దూరం పెట్టరాదనే ఆశయానికి ప్రతీకే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. పేద గొప్ప తేడా లేదు.
ఇంటర్ వరకు అమ్మాయిలు అబ్బాయిలు పుట్టపర్తిలోనే ఉండి రెసిడెన్షియల్ విధానంలో చదువుకోవచ్చు. పీహెచ్డీ కోసం అమ్మాయిలకు అనంతపురంలో, అబ్బాయిలకు పుట్టపర్తితో పాటు బెంగళూరులో 3 క్యాంపస్లున్నాయి. 4 క్యాంపస్లో కలిపి 1700 మంది చదువుకుంటున్నారు. ఒక పక్షికి 2 రెక్కలు ఎలా అవసరమో మామూలు సెక్యులర్ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని స్వామి చెప్పారు. కాబట్టి 70s నుండి ప్రతి బాల వికాస్ సెంటర్లో ప్రతి ఆదివారం ఒక గంట పిల్లలందరూ బాల వికాస్ సెంటర్కి వస్తే కృష్ణుడు భగవద్గీత శ్లోకాలు, శంకరాచార్యుల వాళ్ళ భజగోవిందం శ్లోకాలు అన్నీ ఒక్కసారి ఒక 1 ఇయర్లో చెప్పకుండా దీన్ని దాదాపు ఒక 9 ఇయర్స్ తీసుకెళ్తాం. స్వామివారికి చాలా ప్రియమైన ప్రోగ్రామ్ ఇది. ఇయర్ మొన్న ఏప్రిల్లో పాస్ అవుట్ అయ్యాను. వెంటనే నాకు ప్లేస్మెంట్ రావడంతో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో ప్రెజెంట్. అక్కడ చదువు ఉండకపోతే నాకు ఇక్కడ వచ్చే ఎడ్యుకేషన్ వాల్యూ నాకు ఎప్పుడు తెలిసి ఉండేది కాదు. నేను ఒక హాస్టల్లో చదువుకున్నాను. బట్ ద వేరియేషన్ దట్ ఇస్ దేర్ in that college and this college is completely different. Ikkada education ekadu, importance is given to discipline and values. People often wonder like why did we come from there, like from Kalimpong to Andhra Pradesh, right? Studying here also, like I met people from different various diverse backgrounds, so it is really a great privilege and honor to have studied here, and I'll always be proud that. సత్యసాయి విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 800 పాఠశాలల్ని దత్తత తీసుకున్నారు బాబా సేవకులు. మన దేశంలో 98 స్కూళ్లు, 28 దేశాల్లో సత్యసాయి స్ఫూర్తితో స్థాపించిన మరికొన్ని పాఠశాలలు రేపటి పౌరుల్ని తీర్చిదిద్దుతున్నాయి. సత్యసాయి సంస్థల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు పిల్లలు, డ్రైవర్ల పిల్లలు వాటిల్లోనే పీహెచ్డీ చేసి బాబా ఆశయాలకు ప్రతిరూపమయ్యారు. వ్యాపార విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగాను రాణిస్తున్నారు. సత్యసాయి స్టూడెంట్స్ సైంటిస్ట్స్ కింద ఉన్నారు. దాని ఎగ్జాంపుల్ ఏమంటే మా వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ఆదిత్య సోలార్ ప్రాజెక్ట్లో హీ వాజ్ వన్ ఆఫ్ ది లీడ్ సైంటిస్ట్ అన్నమాట. ఐటీ కంపెనీస్లోనో, బ్యాంకుల్లోనో, సర్వీసెస్ కంపెనీలోనో, కన్సల్టెన్సీలోనో మన సత్యసాయి స్టూడెంట్ అంటే ఇంటెగ్రిటీతో పనిచేస్తారు అని ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ మంచి పేరుతో ఒక మంచి స్థాయికి ఎదిగారు. సత్యసాయి ఆస్పత్రులంటే పేదోడి గుండె గుడులు. 1956లో తల్లి కోరిక మేరకు తొలుత పుట్టపర్తిలో 5 గదులతో ఒక జనరల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు సత్యసాయి. ఆ తర్వాత 1976లో బెంగళూరు వైట్ ఫీల్డ్ ప్రాంతంలో రెండో జనరల్ హాస్పిటల్ నిర్మించారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని కానీ ఖర్చు లేకుండా అందించాలనే మహోన్నత లక్ష్యంతో 1991లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తెచ్చారు బాబా. పుట్టపర్తిలో 110 ఎకరాల్లో 300 కోట్లతో ఆలయాన్ని తలపించేలా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పేదల పాలిట నిజంగా వైద్యాలయమే. కార్డియాలజీ నుంచి బ్రెయిన్ సర్జరీ వరకు టెస్టులు, సర్జరీలు వేటికి ఒక్క పైసా తీసుకోరు. ఇదే స్ఫూర్తితో బెంగళూరులోనూ మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలందిస్తోంది. ఏఐ, రోబోటిక్ సర్జరీ వంటి ఆధునిక చికిత్సలతోనూ రోగులకి ఉపశమనం కలిగిస్తున్నాయి సత్యసాయి వైద్యాలయాలు. తెలుగు రాష్ట్రాల్లో మరో 200 క్లినిక్లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయి. 2004 నుంచి మొబైల్ ఆస్పత్రుల ద్వారా వైద్యాన్ని పేదల ముంగిళ్లకే తీసుకెళ్లింది సత్యసాయి ట్రస్ట్. 197 మొబైల్ వ్యాన్లు క్రమం తప్పకుండా 100 గ్రామాల్ని చుట్టి వస్తాయి. రోగులకు పరీక్షలు చేసి మందులతో తగ్గకపోతే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా వైద్యం అందుకుంటున్న వారి సంఖ్య ఏటా 7 లక్షలకు పైమాటే. దేశంలో రక్తగ్రహీతల అవసరాలు తీర్చాలనే సదాశయంతో మొదలైందే శ్రీ సత్యసాయి లిక్విడ్ లవ్. దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది సంబంధిత వెబ్సైట్లో నమోదయ్యారు. రక్తగ్రహీతలు సంప్రదిస్తే దాతలను కావాల్సిన చోటికి పంపిస్తారు వాలంటీర్లు. అనుకోని ప్రమాదాల్లో వైకల్యం బారిన పడిన వారికి ఊతకర్రలా నిలుస్తోంది దివ్యాంగ జనసేవ. 2024 ఏప్రిల్ 24న మొదలైన ఈ సేవ ద్వారా ఉచితంగా కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. దివ్యాంగుల ఇళ్ల వద్దకే వెళ్లి కృత్రిమ అవయవాలు తయారు చేసి అమర్చేలా మొబైల్ ఆర్టిఫిషియల్ లిండ్ కేర్ వ్యాన్ ద్వారా కొత్త జీవితం ప్రసాదిస్తోంది. ఆపత్కాలంలో సత్యసాయి సేవకులు సైనికుల్లా మారిపోతారు.
విపత్తు బాధితుల్ని ఆదుకునేలా దివిసీమ ఉప్పెన సమయంలోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు బాబా. ఇందులో దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వాలంటీర్లున్నారు. బాధితుల్లో ధైర్యం నింపడం, పునరావాసం కల్పించడము ఈ సేవలో భాగమే. దేశంలో ప్రకృతి ప్రకోపానికి నష్టపోయిన బాధితులకు అన్నపానీయాలు మొదలుకొని దుస్తులు, నిత్యావసరాలిచ్చి బాధితులకు బాసటగా నిలుస్తారు. 2013లో ఒడిశాలో భారీ తుపానుకు 40 లక్షల మంది నిరాశ్రయులైతే 2 విడతల్లో 1000 ఇళ్లు నిర్మించి గూడు కల్పించారు. కనీస సదుపాయాలు లేని ఊళ్లలో రోడ్లు, నీళ్ల ట్యాంకులు, నిరుపేదలకు ఉచితంగా ఆహారం, దుస్తులు, దోమతెరల పంపిణీ కోసం మొదలైందే గ్రామసేవే రామసేవ. తెలంగాణలో సాయి జనని గిరిజన గ్రామాల సేవల పేరుతో మెహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, నల్గొండ తదితర ప్రాంతాల్లోని గిరిజనులకు ఉచితంగా మందులు, పోషకాహార కిట్లు ఇస్తోంది సత్యసాయి ట్రస్ట్. 300 గిరిజన గ్రామాల్ని దత్తత తీసుకుంది. గ్లోబల్ వార్మింగ్ నిర్మూలనకు సత్యసాయి ప్రేమతరు పేరుతో ఇప్పటి వరకు 65 లక్షల మొక్కలు నాటించింది. గ్రామాలలో అభ్యుదయం కొరకు సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని తయారు చేసి గ్రామాలను దత్తత తీసుకోండి అని సంస్థకు ఆదేశించారు. మార్గం చూపించారు. సంపూర్ణ సమగ్రంగా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా అద్భుతంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రణాళిక వేసి ఆ విధంగా చేస్తే ఈరోజున 6000 గ్రామాలని సత్యసాయి సేవా సంస్థలు దత్తత తీసుకొని వాటిని ఒక చక్కటి ఆదర్శ గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దుతూ ఉన్నాయి. 2023 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 40 లక్షల మంది విద్యార్థులకు రోజూ ఉదయం పూట వేడివేడి రాగిజావా అందిస్తోంది సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. బాబా పరమపదించిన సేవా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగిస్తోంది. భక్తుల మధ్యలో సత్యసాయి దైవాంశ సంభూతుడు. ప్రశాంతి నిలయంలో ఆయన సజీవంగా లేకపోయినా అదే క్రమశిక్షణ, సేవారథం సన్మార్గంలో సాగిపోతోంది. సత్యసాయి ట్రస్ట్ దాన్ని నిరాటంకంగా నడిపిస్తోంది.